అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు పూసుకో, నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చేతుల మీద చూపుతున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండి అవే. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాను. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను ముడిపించడానికి చూడు, కంటికి ఇంపైన వస్తుంది. నీకోసం వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం, రవ్వలాంటి కన్యకు రత్నాల కంఠహారం. ఎందుకు నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ ధారం నీకు ఇంకా నేను తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ ముగిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొడుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కళ్ళారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పు కొడుతూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేమ్మాటే అమ్మాయి, పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చ చెప్పి సదా కనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా, ఏంటమ్మా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాన్ని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంత తెగిస్తారు. మీ ఇంటి పిల్లలు చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలు అయితే మా పొలగొట్టాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగదంటున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఏదేం కాదో, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యమును. ఆడపెట్టను సంబళ్ళ దొరకన ఊరికన్నారు. ఏమిరా ఏమైంది?
ఎంత అవమానం జరిగారో అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, సాటి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎక్కుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పుడాల సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి గిట్టు ఖర్చు చేయాలి. వారి తలకన్నా సంబంధం తీసుకురా. పోతున్నా పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేది అన్నం తినేది. మంచి సుఖం కదా. చాలా పెట్టకుండావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే మనం నా పెళ్లి విషయమై పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుకుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారిని పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని ఒక చోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తేలలేదు. దేవదండికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నన్ను? అలాగే తప్పే ఉంది. నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటో తెలుసుకో. దేవుడా 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 ఎవరు? వారు అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వాన్ చూశారు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానే ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అప్పుడు నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందిలే దేవుడా. ఇక్కడ ఈ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటే దేవుడు.
ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవత? కానీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడు. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడు. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదా వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నెయ్యమైనా సాటి వారితోనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ స్థలం లేని పిల్లని పెళ్ళాడి సాటి వాళ్ళ తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని అమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు దంటగా తిరిగాను. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకున్నాం. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబోస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అది ఆశ చేయకు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి, అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? సరే. తిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. జారేవో మాన్నిదొట్టు. మన పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చావు. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనావు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాల్చు. ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. పారు, దేవుడాన్ని నిలువునా ఉంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం, దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు. నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే
ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు మనం. నా దేవత నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా, కలిసిమెలిసి ఆడుకున్నా, దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి రమణా, ఏం తిను బాబు, మొత్తం పోస్ట్లో వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వచ్చామట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే పూలు పెట్టి పరికలు కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. జుట్టు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సౌదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా. సెలవు. హలో భాయ్, ఇదేంటి గురువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటబ్బలని రిటర్న్ అయ్యాయా? ఉండలేక. షూర్ షూర్, లేకపోతే ఆ పల్లె కొంపలో ఏం పొద్దుపోతుంది? అక్కడ ఏమైనా డ్రామాలా, గీమాలా, సినిమాలా, గినిమాలా, బీచ్లా గీచ్లా, గెలుస్తావా గెలుస్తావా? దయచేసి నీ లెక్చర్ కట్టు. సరే. ఏ మనసు బాగాలేదు? ఏమిటి మనస్సు బాగాలేదా? మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది.
మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం, నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇదో డబ్బు భాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి సాగటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించటానికే టైం తాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటలకే. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాం. అందుకు అడ్డొస్తే తల్లైనా, తండ్రైనా, సంఘమైనా, ప్రపంచమైనా, ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు? లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూసుగాను రా. అయితే పద. నాన్సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్, ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్రముఖి వరే వా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఉంచితే నిలుచున్నాను తెలయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఉంచితే నిలుచున్నాను తెలయ్యా. పూల గంపాలలో తూగుతుయ్యాలలో, పూల గంపాలలో తూగుతుయ్యాలలో, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. లలిత లలితముగా భావభరితముగా, లలిత లలితముగా భావభరితముగా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా.
చంద్ర చంద్ర, ఏం భగవాన్, ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాను. నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత, బావగారా, నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర. మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు. ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చి చిక్కు ఏమిటంటే... ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. కానీ ఇప్పుడు పడ్డాడు. నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే. ఆయన సారీ చెప్పాననుకున్నా. చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు. పెద్ద జమీందారు బిడ్డ. చదువు సంస్కారం ఉన్నవాడే. అతనికి మనకు పడింది. ఏమిటి లడాయ్యే? కాదు కాదు, పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం. పందెం వేశాం. నా మాట దక్కించారు. నవ్వులాటలకైనా ఇంత హడావిడి? కాదు చంద్ర, ముమ్మాటికే నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే. చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు. వచ్చేస్తా. చిన్ననాటి చెల్లిని చెరిపేస్తావు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డానికి. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. ఇప్పటికైనా తెలిస్తే కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుడిపోస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైన బ్రతకలేదు. జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇంటికి వెళ్ళాలి. రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నావే సరమన్నా. సామాన్ కార్లవే. చాచా, ఇల్లే పీక్పోయే తాత. ఏమిటి బాయ్ ఈ సరుకు సరంగా మనం ఏంటి దానికి? సారీ బ్రదర్, అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాం. అదేమిటి బాయ్ అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారట. నిద్ర వస్తుంది, పోదండా. అమ్మా, అమ్మా, అమ్మను ఎక్కడా ఎక్కడా? వారు పెద్ద జమీందారు. పేరు భుజంగరావు గారు. ఊరు దుర్గాపురం. అమ్మా, మన పార్వతి జమీందారు అయిపోయినాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేలం బోలిపోతాం నేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్ని ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1, 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళే? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది. కానీ ఉంటే చూస్తున్నవారే. ఏమి కోరి ఇదే నీ చేస్తుంది నిర్వాహకం. ముక్కుపచ్చలారిన పిల్లని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చదివి తెల్లవారినట్టే ఉంది.
నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాలు చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అత్యధిరాల్సిందే పూర్ణిస్తానని మాట ఇచ్చాను. మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ 6 కానీ నీ పెళ్లి తీరాల్సిందే. మొత్తుకున్న తిండిన మడుతాను. నేను బ్రతుకుంటగా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను నిజోగయ్యో చూసుకుంటాను. ఈ ముత్తులు పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు ఓ మనిషిని, నీదే ఓ మాటనా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాంతో అనుకుంటుంది. నా మాట తగ్గిస్తుంది కాదా? ఈ గడ్డకు నాకు రుణం తిరిగేదాన్ని. నేను నీ మాట దక్కిస్తానన్నా. కోరు గొంతు పురిపోస్తుంటావుటే. నా సుఖం కోసం నాన్న పరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. శేఖర్ అక్కడని నా కూతురు అనిపించావు. అవధాని గారు, మనం ఎక్కించుకున్న ముహూర్తానికి పనులు రావుతాని నీ దరఖాస్తు చెప్పండి. పాపం పేదలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళో కూర్చో. అంతే చాలేనాయన. ఎవరికావా? పార్వతికే బాబు. వచ్చాను పారు. నీకోసం. అదే మాట పారు. నా మీద కోపం వచ్చిందా? ఏంటో మాట? నువ్వు రాసినట్ట. అప్పుడు ఇంత దూరం ఆలోచించేసుకోండి. అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పాడు. క్షమించవలసింది. చిన్న నశించి చేసి సావాసానికి, పెట్టుకున్న ఆశలకు, నువ్వు చేసిన పనికి నీకు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపాడు. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంది? నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం నిశ్చయం చేస్తారు. నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని, ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే? బాగా తెలుసు. చిలకం నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేది లేదా పారు? నీకేనా? ముమ్మాటికి. కాస్త కొస్త ఇది వరకున్న గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపై వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము 2 ఉన్నాయి. ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానాన్ని చెప్పని చెప్తుంది ఎందుకు భరిస్తాను? నా సంగతి తెలుసుగా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతోనా?
ఏం పని చేస్తావు దేవత? ప్రమాదం లేదు, చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. కానీ త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. వారు అత్తవారింట్లో అర్థం చూసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అంతే అంతే. నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో బోవ కనిపించి ఎంతో కాలమైంది. మా బాబు గదు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళి. ఏం లేదు బాబయ్య, తినకపోతే నీ కళ్ళ ముందే ఉరేటుకు చచ్చిపోతా. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన కానీ దారం రావటం సాటికాలం వచ్చేసే పని. సరే గాని నువ్వు ఈ అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు పై చావడానికి? చీ 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 చీ. ఎంత చదువు చదివి ఎన్నాళ్ళు మన సావాసం చేసి ఇదాను అనేది వాటేషం. అది చావతచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాళ్ళు అనాల్సిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకాలని చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలేక చస్తానంటే ఏమిటి? అయినా సచ్చి సాధించేది ఉంది. బ్రతికి ఎండిగా సుఖంలో పడగవచ్చు. సుఖం ఎక్కడింది? సుఖం ఎక్కడేమిటి? ఇందు గలదందు లేదను సందేహము వలదు. సుఖము పందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు దొరలు. అది దండిగా మన దగ్గర ఉంటే వర్గ సుఖాలు అనుభవించొచ్చుకోవాలి. లేదు భగవా, డబ్బునంత మాత్రం సుఖం లేదు. ఉంది భయం ఉంది. అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు. ఎక్కడుందా సుఖం? పద. తొందరపడదు భాయ్, దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. నీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త చల్లబడి. చంద్ర చంద్ర, ఏం బాగారు మీ మధ్య మరి హాస్టర్ కుర్మల్ని హరించిపోయారే? నీలాంటి గింజలు తోడు దొరకనే. సరే గాని మీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా కూర్చుంది. ఆనాడంలో వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటే ఊరుకుంటుందా? పదండి పదండి. అయినా నాకెళ్ళి. అయ్యో చంద్ర చంద్ర చంద్ర, నిన్నే చంద్ర. నాతో నీకేం పని? అదే అన్నమాట, నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే. నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నా. నన్ను నానబోసుకుంటే పుట్టి బుర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మోసగిస్తావనుకోలేదు. అనుకోకూడదు, అనుకుంటే నాకు తప్పేం లేదు. అయితే ఇదిగో తీసుకొస్తానని చెప్పి ఇప్పుడే రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తిరుమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. ఉత్తది నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చేసేస్తాడు. చంబు చరచను చీడ పురుగు చేరు చెట్టు చరచు కుచుకుందు చేరు గుణవంత చరచరా పదండి పడుకుంటారు కానీ. అందరు చేయకుండా పడుకోవాలి. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అబ్బరంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకు వస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు.
ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి చంద్రముఖి. వీరు నా మిత్రులు దేవదాస్, పెద్ద జమీందార్. నమస్కారం. మీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం. కూర్చోండి.